దేశంలో వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చేసింది. మరి రాజస్థాన్లో రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి? 2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి? రాజుల రాజ్యంలో పాలనా పగ్గాలను ప్రజలు ఎవరికి అప్పగించనున్నారు? పాత పద్ధతినే ప్రజలు పాటిస్తారా? కొత్త విధానానికి తెరలేపుతారా? అసలు రాజస్థాన్లో హస్తం వర్సెస్ కమలం రాజకీయం ఎలా ఉండబోతుంది? ఎవరి బలం ఏంటి? ఎవరి బలహీనతలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజస్థాన్ పై అందరి దృష్టి. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చుతున్న ఓటర్లు. అధికారంపై కాంగ్రెస్ బీజేపీ ధీమా. నేతల మధ్య విభేదాలతో కమలానికి కష్టకాలం. సంక్షేమంతో దూసుకెళ్తున్న కాంగ్రెస్. అశోక్ వ్యూహాలకు బీజేపీ బేజారు. 3 గ్రూపులుగా బీజేపీ నాయకత్వం. సంఘం 5 రాష్ట్రాల ఎలక్షన్ షెడ్యూల్ ని ప్రకటించింది. అందులో రాజస్థాన్ కూడా ఉంది. రాజస్థాన్ అనగానే పింక్ సిటీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఎత్తైన కోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. తాజాగా ఈ రాష్ట్ర రాజకీయం మరింత మందికి ఆసక్తిని కలిగిస్తోంది. ఈ రాష్ట్రంలో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 98, బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. అయితే 6 మంది బీఎస్పీ, 2 సిపిఎం ఎమ్మెల్యేల మద్దతుతో అశోక్ గెహ్లట్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇక్కడ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన సచిన్ పైలట్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అధికారం చేపట్టిన రోజు నుంచి అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్లకు పొసగడం లేదు. దీంతో 2020లో కాంగ్రెస్లో కొనసాగుతూనే సొంత పార్టీపై తిరుగుబాటుకు దిగారు సచిన్. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తన పార్టీలోని కీలక నేతల మద్దతును కూడబెట్టడంలో కాస్త సఫలమయ్యారు గెహ్లట్. దీంతో ప్రభుత్వాన్ని సాఫీగా సాగిస్తూ వస్తున్నారు. ఇక ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే సంక్షేమంపై కాస్త దృష్టి పెట్టారు అశోక్ గెహ్లట్. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడం, బగ్గుమన్న గ్యాస్ ధరలను నియంత్రించి 500 రూపాయలకే సామాన్యులకు అందించడం, 100 యూనిట్ల వరకు కరెంట్ వినియోగించిన వారికి ఉచితంగా కరెంట్ సరఫరా, కుటుంబ ఆరోగ్య బీమా 10 నుంచి 25 లక్షలకు పెంచడం, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ను 1000 రూపాయలకు పెంచడం వంటివి అమలు చేశారు. అయితే మహిళలపై అఘాయిత్యాలు, ప్రభుత్వ నియామకాల ప్రశ్నాపత్రాల లీకేజ్, కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాట కాస్త ఇబ్బంది పెట్టేలా కనిపిస్తుంది. తాజాగా కులగణన చేస్తామని, దాని ద్వారా సీట్లను కేటాయిస్తామని ఎన్నికల కంటే ముందే హామీ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో బీజేపీ ఇక్కడ కాస్త ఇరుకున పడ్డట్లు అయింది.
ఇక బీజేపీ విషయానికి వస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని అడుగు దూరంలో కోల్పోవాల్సి వచ్చింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలకు గాను 24 గెలుచుకుని తనదైన ముద్రను వేసింది. ఇప్పుడు అదే విజయాన్ని శాసనసభ ఎన్నికల్లో కూడా చూపి అధికారాన్ని సాధించుకోవాలని చూస్తుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఈ రాష్ట్రాలన్నీ 7 జోన్లుగా విభజించి పాలిస్తుంది. విభజించిన ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల కీలక నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది. దీంతో ఈ జోన్లలోని కొందరు సొంత పార్టీ నాయకులతో పడటం లేదని తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధరా రాజే, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న గజేంద్ర సింగ్ షెకావత్, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలకు పొసగడం లేదని కొందరు చెవి కొరుక్కుంటున్నారు. పైగా కాంగ్రెస్ నుంచి వచ్చిన సచిన్పై కూడా ఓ వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రభావం బీజేపీపై తప్పకుండా పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. దీంతో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే అనే భావన కలుగుతుంది. ఇక రాజస్థాన్ రాజకీయాలు 1993 నుంచి పరిశీలించినట్లయితే 2 సార్లు నిర్విరామంగా ఒకే ప్రభుత్వం అధికారం సాధించలేదు. 5 ఏళ్లు ఒకసారి పాలిస్తే మరో 5 ఏళ్లు ఇంకో పార్టీ పాలనా పగ్గాలు చేపడుతూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితితో పోలిస్తే ఈ ఆనవాయితీ పునరావృతం కాదేమో అనిపిస్తుంది. దీనికి కారణాలు బీజేపీలో నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్లో పాలనాపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దశాబ్ద కాలం పాటు కేంద్రంలో కొనసాగి గతంలో 5 ఏళ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేదు అనే భావన కూడా ప్రజల్లో బాగా ఉంది. పైగా కాంగ్రెస్ కాస్త తన ఉనికిని విస్తరించుకున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. సరైన ఫలితం రావాలంటే డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు.